మాస్టర్ ప్రహ్లాద సమర్పించు సరిగమ ఆడియోస్ వారి శ్రీ బ్రహ్మంగారి చరిత్ర మొదటి భాగం. రచన గుజ్జ శ్రీను, గానం అంతర్గత రమాదేవి, నిర్మాత సాధురి గణేష్, రికార్డింగ్ శ్రీనివాస డిజిటల్ రికార్డింగ్ స్టూడియోస్, గజ్వెల్. అవతార పురుషుడమ్ము బ్రహ్మంగారు అవనిలో జన్మించెను. బ్రహ్మంగారు అవతార పురుషుడమ్ము బ్రహ్మంగారు అవనిలో జన్మించెను. బ్రహ్మంగారు శ్రీ మహావిష్ణుమూర్తి ఇప్పుడమీన బ్రహ్మమై అవతరించే ఓయమ్మలు. శ్రీ మహావిష్ణుమూర్తి ఇప్పుడమీన బ్రహ్మమై అవతరించే ఓయమ్మలు. వైకుంఠపురమున లక్ష్మీ సమేతుడై శేషతల్పం మీద సేదదీరువాడు శ్రీమన్నారాయణుడే బ్రహ్మంగారోయమ్మ. శ్రీమన్నారాయణుడే బ్రహ్మంగారోయమ్మ. శ్రీమన్నారాయణుడే బ్రహ్మంగారోయమ్మ. కలియుగ భక్తులను కాపాడగా కారణ జన్ముడయి పుట్టిండమ్మ. కలియుగ భక్తులను కాపాడగా కారణ జన్ముడయి పుట్టిండమ్మ. ఇలలోన జనులందరి కష్టాలు కడదేర్చవచ్చిండమ్ము బ్రహ్మంగారు. ఇలలోన జనులందరి కష్టాలు కడదేర్చవచ్చిండమ్ము బ్రహ్మంగారు. ధర్మాన్ని రక్షించ ధరణిలోన వెలిసి మానవ రూపంలో మైలో సంచరించి జ్ఞానబోధ చేసిన భగవంతుడోయమ్మ. జ్ఞానబోధ చేసిన భగవంతుడోయమ్మ. జ్ఞానబోధ చేసిన భగవంతుడోయమ్మ. మానవ లోకానికి బ్రహ్మంగారు మార్గదర్శకుడయ్యిండు ఓయమ్మలు. మానవ లోకానికి బ్రహ్మంగారు మార్గదర్శకుడయ్యిండు ఓయమ్మలు. కులమత భేదాలనే రూపుమాపి ప్రేమనే పంచిండమ్ము బ్రహ్మంగారు. కులమత భేదాలనే రూపుమాపి ప్రేమనే పంచిండమ్ము బ్రహ్మంగారు. భవిష్యత్తు గ్రంథాన్ని ముందుగా రచించి మానవత్వంలోని మాధుర్యాన్ని చూపి భక్తుల పాలిటి బంధువై నిలిచిండు. భక్తుల పాలిటి బంధువై నిలిచిండు. భక్తుల పాలిటి బంధువై నిలిచిండు. ఎన్నెన్నో మహిమలను బ్రహ్మంగారు కల్లారా చూపిండమ్ము భక్తులకు. ఎన్నెన్నో మహిమలను బ్రహ్మంగారు కల్లారా చూపిండమ్ము భక్తులకు. ఎన్నెన్నో లీలలతో వింతగా జనులకు కనిపించిండు బ్రహ్మంగారు. ఎన్నెన్నో లీలలతో వింతగా జనులకు కనిపించిండు బ్రహ్మంగారు. నమ్మిన వారికి వెన్నంటి నిలిచేను, పూజించు వారికి తోడుగా ఉండేను. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు. బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము మాయమ్మలు. బ్రహ్మంగారి చరితము
శంకర భూలోకమందున దాన ధర్మాలు లేక భక్తి శ్రద్ధలు లేక పాప కూపం నందు జనులు బ్రతుకుతుండ్రు పాప కూపం నందు జనులు బ్రతుకుతుండ్రు పాప కూపం నందు జనులు బ్రతుకుతుండ్రు వాళ్ళను రక్షించగా మన ముగ్గురం అవతారాలు దాల్చేటి సమయం వచ్చే వాళ్ళను రక్షించగా మన ముగ్గురం అవతారాలు దాల్చేటి సమయం వచ్చే ఎవ్వరే అవతారము దాల్చేటి వివరాలు చెప్పిండము శ్రీ విష్ణువు ఎవ్వరే అవతారము దాల్చేటి వివరాలు చెప్పిండము శ్రీ విష్ణువు భూలోకమందున బ్రహ్మాండపురమందు పరిపూర్ణయాచారి ప్రకృతాంబాలంట విశ్వకర్మ కులమున దండి పుణ్యాత్ములు విశ్వకర్మ కులమున దండి పుణ్యాత్ములు విశ్వకర్మ కులమున దండి పుణ్యాత్ములు వీరప్ప నామముతో వారికి పుత్రుణ్ణి జన్మిస్తును నేనైతే వీరప్ప నామముతో వారికి పుత్రుణ్ణి జన్మిస్తును నేనైతే కాలజ్ఞానం బోధించి జనులను పావనం చేస్తాననే శ్రీహరి కాలజ్ఞానం బోధించి జనులను పావనం చేస్తాననే శ్రీహరి కాశ్మీర పట్నము ఏలేటి రాజుగా భైరవ యోగను నామంతోని శివుడు జన్మిస్తాడని విష్ణు చెప్పసాగిండమ్మ జన్మిస్తాడని విష్ణు చెప్పసాగిండమ్మ జన్మిస్తాడని విష్ణు చెప్పసాగిండమ్మ అన్నాజయ పేరుతో ఈ బ్రహ్మ జన్మిస్తాడని చెప్పిండు శ్రీహరి బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము మాయమ్మలు తర్వాత కాలములో ముగ్గురము కలుసుకుందామన్నాడు వాళ్ళతో అవతార పురుషుడము బ్రహ్మంగారు అవనిలో జన్మించెను బ్రహ్మంగారు అప్పుడే శ్రీలక్ష్మి విష్ణు మాటలు విని అయ్యయ్యో ఓ నాద నీ తోడు లేకుండా వైకుంఠమందున ఎట్లుండాలన్నది వైకుంఠమందున ఎట్లుండాలన్నది వైకుంఠమందున ఎట్లుండాలన్నది శ్రీలక్ష్మి మాటలకు శ్రీ విష్ణువు చిరునవ్వు నవ్విండమ్ము ఓయమ్మ శ్రీలక్ష్మి మాటలకు శ్రీ విష్ణువు చిరునవ్వు నవ్విండమ్ము ఓయమ్మ ఓ బామ లక్ష్మీదేవి నువ్వు కూడా భూలోకమందున జన్మించుతావమ్మ ఓ బామ లక్ష్మీదేవి నువ్వు కూడా భూలోకమందున జన్మించుతావమ్మ భూలోకంలో పెద్ద కోమర్ల గ్రామాన శివకోటయ్య బ్రహ్మ రాంబ దంపతులకు గోవిందమ్మ గాను జన్మించుమన్నాడు గోవిందమ్మ
విషయము భర్తతో చెప్పగా నమ్మకం లేకున్న పరిపూర్ణ యాచారి భార్యతోని కలిసి కాశీ బయలుదేరే గంగలో స్నానమాడి కాశీనాథుని కండ్లారా దర్శించిరు ఆ దంపతులు వారి భక్తిని మెచ్చిన శంకరుడు సంతాన ఫలముసగిండు ప్రత్యక్షమై
మాంబ సంతాన ఫలము కోసం ఆ దంపతులు కాశీకై బయలుదేరిరు ఓయమ్మ బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము మాయమ్మలు మార్గ మధ్యనున్నట్టి సరస్వతి ఆశ్రమాన్ని చేరిరు వాళ్ళైతే ఎన్నెన్నో లీలలతో వింతగా జనులకు కనిపించిండు బ్రహ్మంగారు వాళ్ళను చూసిన అత్రి మహాముని వారి వివరాలను తెలుసుకున్నాడమ్మా అప్పుడు వాళ్ళతో ఏమంటా ఉన్నాడు ఓ పుణ్య దంపతులు మీ జన్మ ధన్యము కానున్నదు దంపతులారా ఓ పుణ్య దంపతులు మీ జన్మ ధన్యము కానున్నదు దంపతులారా దైవ సంభూతుడైన బాలుడు నా వద్ద ఉన్నాడయ్యో ఓ ఆచారి దైవ సంభూతుడైన బాలుడు నా వద్ద ఉన్నాడయ్యో ఓ ఆచారి వీరం బొట్లయ్యని బాలుని పేరయ్యా ఆ బాలుని మీరు పెంచుకోమని చెప్పి బాలుని వాళ్ళకు ఇచ్చిండు అత్రిముని బాలుని వాళ్ళకు ఇచ్చిండు అత్రిముని బాలుని వాళ్ళకు ఇచ్చిండు అత్రిముని బాలుని తీసుకొని ఆ దంపతులు బయలుదేరినారమ్మో ఓయమ్మ బాలుని తీసుకొని ఆ దంపతులు బయలుదేరినారమ్మో ఓయమ్మ తమ సొంత పట్నమైన నందికొండ చేరనే వచ్చిండ్రమ్మో ఓయమ్మ తమ సొంత పట్నమైన నందికొండ చేరనే వచ్చిండ్రమ్మో ఓయమ్మ నందికొండ నందు వీరం బొట్లయ్యగా సకల విద్యలు నేర్చి శాస్త్రాలు నేర్చుతూ పెరుగుతున్నాడమ్మ వీర బ్రహ్మంగారు కొంతకాలానికి వీర భోజేచారి జీవ సమాధయిండు ఓయమ్మ బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము మాయమ్మలు తల్లిని చేరుకొని వీరప్ప ఏమంట చెప్పబట్టే ఓయమ్మ ఇలలోన జనులందరి కష్టాలు కడతెచ్చ వచ్చిండమ్ము బ్రహ్మంగారు ఓ తల్లి నేనింక తీర్థయాత్రల కోసం దేశాలు రాజ్యాలు పర్యటిస్తాననగా తల్లి ప్రకృతాంబ ఏమంట ఉన్నది తల్లి ప్రకృతాంబ ఏమంట ఉన్నది తల్లి ప్రకృతాంబ ఏమంట ఉన్నది ఓరోరి నా కొడుక వీరప్పయ్య ఒంటరిదాన్ని చేద్దువా నన్నైతే ఓరోరి నా కొడుక వీరప్పయ్య ఒంటరిదాన్ని చేద్దువా నన్నైతే నీ తండ్రి లేకపాయే నువ్వు కూడా నన్నిడిసి పోదువారా ఓ కొడుక నీ తండ్రి లేకపాయే నువ్వు కూడా నన్నిడిసి పోదువారా ఓ కొడుక తల్లి మాటలు విని నవ్వుతూ వీరప్ప ఎందుకే ఓయమ్మ ఈ జన్మపై నీకు ఇంత మమకారము తగదు అన్నాడమ్మా ఇంత మమకారము తగదు అన్నాడమ్మా ఇంత మమకారము తగదు అన్నాడమ్మా నీటి బుడగా వంటిదే ఓ తల్లి ఈ జన్మ క్షణకాలమే ఓయమ్మ నీటి బుడగా వంటిదే ఓ తల్లి ఈ జన్మ క్షణకాలమే ఓయమ్మ బంధాలు అనురాగాలు ఓయమ్మ కలకాలం ఉండవమ్ము ఓ తల్లి బంధాలు అనురాగాలు ఓయమ్మ కలకాలం ఉండవమ్ము ఓ తల్లి పుట్టేది ఒకనాడు గిట్టేది ఒకనాడు నడుమంత్రపు సిరులు నడుమనే పోతాయని హితబోధ చేసిండు వీరప్ప తల్లికి హితబోధ
మంత్రం ఒకటి ప్రసాదించే బ్రహ్మం. ఈ మంత్రాన్ని పాటిస్తూ ఈ జన్మలో జ్ఞానం బోధించుమనే జనులకు. ఈ మంత్రాన్ని పాటిస్తూ ఈ జన్మలో జ్ఞానం బోధించుమనే జనులకు. భైరవ యోగినైతే బ్రహ్మంగారు దీవించి పంపిండమ్ము ఓయమ్మ. భైరవ యోగినైతే బ్రహ్మంగారు దీవించి పంపిండమ్ము ఓయమ్మ. తరువాత బ్రహ్మయ్య ఆ ప్రాంతము వదిలి బనగాన పల్లెయను గ్రామం దారి
కామాక్షమ్మ గిరగిర తిరిగేను కాశీలో గంగమ్మ మాయమైపోయేను నీలం కామాక్షమ్మ నెత్తురు గక్కేను నీలం కామాక్షమ్మ నెత్తురు గక్కేను నీలం కామాక్షమ్మ